నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరగనున్న శ్రీరామ ఉత్సవాలకు గ్రామంలో విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక సీతారామాంజనేయ మందిర ఆవరణలో శుక్రవారం ముహూర్తం నాటవేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి పూజా కమిటీ సభ్యులతో పాటు శ్రీరామ భక్తులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పూజా కమిటీ సభ్యులు శ్రీరామనవమి పూజా కార్యక్రమంలో ఆహ్వానించారు. అన్ని గ్రామాల నుంచి రామభక్తి బృందాలు ఇటు శ్రీరామ వేడుకలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామంలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మందిరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు జరిపేందుకు శ్రీ సీతారామాంజనేయ ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తుంది. గుడి స్తంభం వద్ద ధ్వజస్తంభానికి బంగారు పూతరను వేశారు. ఫరీద్పేట్ గ్రామంలో గత పాదాల సమస్యల నుండి సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుందని, ఈ సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో భక్తుల సహకరింపులు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, మరియు ఇటు ఉత్సవాలకు సీతారాముల కళ్యాణ ఊరేగింపుకు రథం అవసరం ఉన్నందున గ్రామ వాస్తవ్యులైన సబ్బని శ్రీనివాసులు దంపతులు ముందుకొచ్చి ఇటు దాతగా నిలిచారు. అనంతరం పూజారి మాట్లాడుతూ 4/4/2025 శుక్రవారం రోజు నుండి ప్రారంభమై 6/4/2025 శ్రీరామనవమి వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి భోజన ప్రసాద స్వీకరించగలరని, కులాలకు అతీతంగా రాజకీయాలకు ఎటువంటి ప్రస్తావన లేకుండా అందరూ గ్రామంలో యువత కలిసి కట్టుగా కుల పెద్దల సహాయ సహకారాలతో శ్రీరామనవమి ఉత్సవాలు సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగును. ఇటు వేడుకలకు అతిరథుల మహారాజుల వేద మంత్రోచ్చనాలతో కళ్యాణం వైభవం మరియు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని దేవాలయ కమిటీ చైర్మన్ పల్లె రమేష్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు సందర్భంగా తెలిపారు. आयु आरोग्य ऐश्वर्य आनंद सिद्ध्यर्थम ब्रह्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम आंजनेय स्वामी देवालय प्रांगणे श्रीरामनवमी उत्सव प्रथम दिवसे अग्निप्रतिष्ठापन पूजा करिष्ये। आत्मानप्रोक्ष घूमे अडू ఈ ఫరీద్పేట్ గ్రామంలో గత 21 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి కులమత అతీతంగా అందరూ కూడా చేసుకునే పెద్ద పండగ. గత 21 సంవత్సరాల నుంచి అందరూ సమిష్టి కృషితో అందరూ కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఇది మేము ప్రతిసారి 3 రోజుల కార్యక్రమం చేసుకుంటాము. సప్తమి నాడు స్టార్ట్ చేసి నవమితో కంప్లీట్ అయ్యేటట్టు చేసుకుంటున్నాము. మొదటి రోజున మొదటగా గోపూజ ధ్వజారోహణతో ప్రారంభమై స్వస్తి పుణ్యావాచనం అంకురారోహణం చేసుకుని నవగ్రహ పూజ తర్వాత అగ్నిప్రతిష్ఠ చేసుకొని 3 రోజులు హోమం చేస్తూ 3వ రోజు ఉదయం శ్రీరామనవమి రోజున ఉదయమే శ్రీరామ రక్షా సూత్రం పారాయణం చేసుకొని స్వామివారి అమ్మవారిని ఉత్సవ విఘ్నాలు ఎదుర్కొని 11:45 ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో 11:45 సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం చేసుకుంటున్నాము. ఊరు ప్రజలే కాకుండా మన చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి విశేషంగా భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వస్తారు. మన చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా అందరూ కూడా చేస్తారు. మరియు ఈసారి మనకు ఇన్ని రోజులు మేము కళ్యాణ మహోత్సవం తర్వాత సీతారాముల ఉత్సవ విగ్రహాలని పల్లెకిలో తీసుకెళ్లే వాళ్ళము. ఈసారి ఇక సబ్బని శ్రీనివాస్ గారు ఈసారి మాకు రథాన్ని
ఇచ్చినాడు. ఈసారి విశేషంగా మన ఈ సీతారాముల కళ్యాణం అనంతరము సాయంత్రము శోభాయాత్ర ఉత్సవ విగ్రహాలు కొత్త రథంపై మన ఊరి ఫరీద్పేట పురవీధి గుండా తిరుగుతాయి. ఈసారి విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. అందరూ కూడా ప్రజలు ఐకమత్యం అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. నేను ఈ పర్దిపేట గ్రామస్తుని. నేను పుట్టినప్పటి నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిష్టాపన చేసిన ఇక్కడ టెంపుల్ ఇది చాలా నాకు మొదటి నుంచి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. మంచి దేవుని ఆశీస్సులు బాగా ఉన్నాయి. ఆ దేవుని దయతోటి పర్దిపేట గ్రామానికి నేను ఏదో చేయాలని ఆశ ఉండే. దేవుడు నాకు రథం చేపేయాలని మన వాళ్ళు అడగగానే మన కమిటీ వాళ్ళు నాకు పిలిచి అన్న నాకు మాకు రథం కావాలనగానే ఆ దేవుడు నాకు ఓకే అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుంటే నేను ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా అన్న మనకి ఇప్పుడే కావాలంటే ఇమ్మీడియట్గా సరే స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను దాన్ని ప్రారంభించడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన మా అందరి పెద్దలకు ధన్యవాదాలు. మనము ఈ హనుమాన్ గుడి బాగా పురాతనంగా ఉండేను. చెట్టు కింద మనం అందరం చూసినాము. వేప చెట్టు కింద ఉండే అప్పుడు చాలా వెనకబడి ఉండేను. 2006లో నిరంజన్ సార్ సర్పంచ్గా ఉండే అప్పుడు ఊరుగా మన అందరం ఇప్పుడు కమిటీ అయింది. ఇప్పుడు అంతకుముందు కమిటీ లేకుండే ఊరు పెద్ద మనుషులం అందరం ఏకైమాత్యమై శ్రీరామనవమి నాడు మనం ఇక్కడ దానికి భూమి పూజ చేసినాం గుడి కోసం. ఆ హనుమాన్ దయ వలన అందరం అప్పుడు పెద్ద మనుషుల సహకారంతో అన్ని గ్రామాలు అందరి పెద్ద మనుషులు తిరిగి చాలా నిరంజన సార్ ఉండే కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటింట తిరిగి కామారెడ్డి గారు కూడా అప్పుడు కూడా ఉన్నది గుడికి. అందరం సహకారంతో ఆ గుడి పెద్దగా నిర్మించాం. ఆ తర్వాత మా వయసు వెనుకకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం కమిటీ ఏర్పాటు చేసినాము. పిల్లలందరూ కలిసి ఇప్పుడు ముందరికి వచ్చారు. ఆ కమిటీతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. దీనికి అందరూ ప్రజలు కాకుండా పరా ఊరిలో మన ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు కానీ దందాలు చేసుకుంటూ కానీ అందరూ సహకారం చేస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నాం. మనం ఒక 5-6 వేల మందితోని మనం ఇక్కడ పండుగ అంగరంగ వైభవంగా చేస్తున్నాం కాబట్టి దానికి అందరి సహకారం కావాలి. ఇక్కడ పార్టీలు అనేది ఏం లేదు. అందరం ఒకటే హనుమాన్ దగ్గరికి వచ్చినాం కాబట్టి జై శ్రీరామ్ అందరం ఒకటే కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ కార్యక్రమం అందరూ కలిసి దీన్ని ముందుకు నడిపించగలని ప్రార్థన. జై శ్రీరామ్.